కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై కీలక విషయాలు తెలిపారు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్. ఏబీఎన్తో మాట్లాడిన డీఐజీ కోయ ప్రవీణ్ వి కావేరి బస్సు ఢీకొనడానికి ముందే బైక్ ప్రమాదానికి గురైందన్నారు. ప్రమాద సమయంలో బైక్పై శివశంకర్, ఎర్రిస్వామి ఉన్నారని, రైలింగ్ను ఢీకొట్టి రోడ్డుపై బైక్ పడిపోయిందని అన్నారు. తీవ్ర గాయాలతో స్పాట్లోనే శివశంకర్ మృతి చెందాడని, అయితే స్నేహితుడు శివశంకర్ డెడ్ బాడీని పక్కకు జరిపి బైక్ను లాగేందుకు ఎర్రిస్వామి అయితే అదే సమయంలో బైక్ను వి కావేరి బస్సు ఢీకొట్టిందన్నారు. బైక్ను బస్సు ఈడ్చికెళ్లడంతో మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందన్నారు. నిన్నే హోమ్ మినిస్టర్ గారు, గౌరవ హోంమంత్రి గారు వారి యొక్క ప్రెస్ మీట్ లో కూడా బస్సు పడిపోయి ఉన్న వాహనాన్ని నిన్నే చూచాయిగా చెప్పారు. నిన్న ఇంకా మాకు పూర్తి వెరిఫై కాలేదు. మనకి నిన్న డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అదే చెప్పడం జరిగింది. ఈ రోజు మనకి నిన్న నైట్ మనకి సీసీటీవీ ఫుటేజ్ మార్నింగ్ కల్లా ఆ ఎరిస్వామితో మనం మాట్లాడటంతో క్లియర్ గా డ్రైవర్ చెప్పింది నిజమని నిర్ధారణ జరిగింది. వాళ్ళు ప్రమాదవశాత్తు వాళ్ళు ఆ మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి చనిపోవటం, వెనకాల ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలవటం, ఆ రోడ్డు డివైడర్ పక్కన పడి ప్రాణం లేకుండా పడి ఉన్న వ్యక్తిని వెనకాల ఉన్న వ్యక్తి రోడ్డు వారకు చేర్చాడు. ఈ బైక్ ని మోటార్ సైకిల్ కూడా అక్కడి నుంచి తప్పించామనే లోపు ఈ బస్సు రావటం, బస్ డ్రైవర్ కి అది కనపడకపోవటం, ఏదో సౌండ్ లాగా వచ్చి ఏదో అడ్డుపడ్డట్టు అతను గమనించి బ్రేక్ వేసేటప్పటికి మంటలు చెలరేగిన తర్వాత ఇంకా అది జరిగిందంతా మీకు తెలిసే కదా. మీరంతా మనకి తెలిసిన విషయమే కదా. ఆ పిల్లోడు హైదరాబాద్ లో GHMC లో పనిచేస్తారు, ఈ అబ్బాయి ఏమో టైల్స్ వర్క్ చేస్తారు. ఇద్దరు కలిసి దాబాలో భోజనం చేసి ఈ అబ్బాయి పత్తికొండ దగ్గర తుగ్గలి మండలంలో ఏదో గ్రామం, అక్కడికి వెళ్తారంటే నీకు ఇక్కడి నుంచి బస్సులు ఉండవు, నేను డోన్ బస్ స్టాండ్ లో దింపుతానని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు. తీసుకునే క్రమంలోనే పెట్రోల్ కొట్టించాడు. పెట్రోల్ బంక్ లో మనకు అవి సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. ఒక వ్యక్తి ఆచూకీ తెలియలేదండి. యాక్చువల్లీ నిన్న మీకు తెలిసి ఉండొచ్చు, రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళ వివరాలు మొత్తం మనకు పూర్తిగా వచ్చాయి. ఒక వ్యక్తి రిజర్వేషన్ లేని వ్యక్తి హైదరాబాద్ ఆరాంఘర్ చౌరాస్తా అంటే నేషనల్ పోలీస్ అకాడమీ సమీపంలో ఉంటది, శివరాంపల్లి క్రాస్ రోడ్ అంటారు. అక్కడ ఒక వ్యక్తి బెంగళూరుకి ఎక్కడం జరిగింది. అతని ఆచూకీ మనకి ఇంకా తెలియదు, అతని వివరాలు. అది మనం రాజేంద్ర నగర్ డీసీపీతో కూడా నిన్న మా ఎస్పీ మాట్లాడటం జరిగింది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి అతని తాలూకా ఏమన్నా మనకి ఫోటో గానీ ఏమన్నా వివరాలు తెలిస్తే అనే దాని మీద రాజేంద్ర నగర్ డీసీపీతో మాట్లాడింది. మేము సమన్వయం తెలుపుతామండి. ఆర్టీ వాళ్ళు ఈ రోజు రాత్రి సాయంకాలం కానీ రేపు కానీ మనకు ఆ రిపోర్ట్ ఇస్తారు. ఒకవేళ ఇప్పుడు బస్సు మనం డ్రైవర్ విషయంలో అయితే కనుక ఇది ప్యూర్ యాక్సిడెంట్ 384A మాత్రమే అతనికి అప్లై అవుతుంది. యాజమాన్యం మీద మనకి ఇది ఫోరెన్సిక్ గానీ లేకపోతే MVI కనుక బస్సు యజమాని యొక్క నిర్లక్ష్యం అనే దాని మీద మన రిపోర్ట్ ఇస్తే అతనిపై మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న లైవ్ ద్వారా అందిస్తారు. సుంకన్న, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, మొత్తంగా ఏం జరిగిందని చెప్తున్నారు అక్కడ ఇప్పుడు? నవీన్, ఆ బస్సు ప్రమాదం ఘటనపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు కొంతవరకు తెరపడిందని చెప్పవచ్చు. నిన్న తెల్లవారుజామున చిన్నటేకూరు సమీపంలో 44వ జాతీయ రహదారిపైన వి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్నటువంటి 19 మంది కూడా ఏదైతే సజీవ దహనమయ్యారో 19 మందిని కూడా ఏదైతే గుర్తించి వారి డెడ్ బాడీస్ కూడా పోస్ట్ మార్టం నిర్వహించారు. 19 మందిలో చనిపోయినటువంటి వారిలో 18 మందిని ఐడెంటిఫై చేశారు, ఇంకొకరిని గుర్తించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా మరొక లోతైన దర్యాప్తులో కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైకర్ శివశంకర్తో పాటు అతని ఫ్రెండ్ కూడా ట్రావెల్ చేసినట్టు సీసీ ఫుటేజ్లో లభ్యమైంది. అయితే ఈ శివశంకర్తో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఎర్రిస్వామి అని కూడా పోలీసులు గుర్తించి వీరిద్దరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఆ అర్ధరాత్రి సమయంలో అని కూడా పోలీసులు ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకొని అసలు విషయం బయటపడింది. ఎర్రిస్వామి అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ GHMCలో పనిచేస్తాడు. ఈయన కర్నూలుకి రావడం జరిగింది. కర్నూలుకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ సొంత ఊరైనటువంటి తుగ్గలి మండలంలో గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆ సమయంలో బస్సులు ఉండవు కాబట్టి నేను డ్రాప్ చేస్తానని శివశంకర్ చెప్పడంతో శివశంకర్ అతను ఇద్దరు కలిసి బైక్ పైన వెళ్తూ మార్గ మధ్యంలో పెట్రోల్ కూడా కొట్టించుకున్నారు. 300 రూపాయలు పెట్రోల్ వేయించుకున్నారు. తర్వాత ఇద్దరు బైక్ పై వెళ్తున్నటువంటి క్రమంలో ఆ సమయంలోనే రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. ఇద్దరు వెళ్తున్నటువంటి క్రమంలో చిన్నటేకూరు సమీపంలో బైకు స్కిడ్ అయ్యి జారిపడడం జరిగింది. ప్రమాదశాత్తు జారిపడినటువంటి రోడ్డు ప్రమాదంలో శివశంకర్ అపస్మారక స్థితిలో పడి పక్కనే ఉండడంతో అతన్ని ఏదైతే లెఫ్ట్ సైడ్ పడి ఉండడాన్ని చూసి గమనించి ఎర్రిస్వామి రైట్ సైడ్ డివైడర్ పక్కన ఉన్నటువంటి
గ్రాస్లో పడిపోయారు. గడ్డిలో పడిపోవడంతో అతనికి కొంత తీవ్ర గాయాలు అయితే తగలలేవు, కొంత స్వల్పంగా గాయపడినప్పటికీ ఏదైతే అయినప్పటికీ కూడా అతని ఫ్రెండ్ ఎలా ఉన్నాడని అక్కడ రోడ్డు మీద పడి ఉన్న అతన్ని ఆ పక్కకు డివైడర్ పక్కన తీసుకుని వెళ్ళి అక్కడికి ఉంచడం జరిగింది. సో అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఈ క్రమంలోనే ఏదైతే బైక్ను జరిపేటువంటి ప్రయత్నం చేశాడు. సో నడి రోడ్డు పైన ఉన్నటువంటి బైక్ను పక్కకు తీసేయాలని ఎర్రిస్వామి ట్రై చేసినప్పటికీ స్పీడ్గా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి వి కావేరీ ట్రావెల్ బస్సు రోడ్డు పైన ఉన్నటువంటి ఆ బైక్ను కూడా అలాగే ముందుకు లాక్కి వెళ్ళింది. దాదాపు 400 మీటర్ల దూరంలో లాక్కి వెళ్ళిన తర్వాత భారీ శబ్దం వచ్చి బస్సు అంతా కూడా ధ్వంసమైందని కూడా పోలీసుల విచారణలో తేలింది. సో ఇది ప్రమాదవశాత్తు జరిగిందని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మరోవైపు దీనిపైన కూడా నిన్నటి నుంచి సస్పెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా లేకుంటే ఈ బైక్ పైన వెళ్తున్నటువంటి బైకర్స్ వల్ల జరిగిందా అనే దానిపైన కూడా చాలా లోతైన దర్యాప్తు చేసిన తర్వాత అసలు విషయం కూడా బయటకు వచ్చిందని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మరోవైపు హైదరాబాద్లోని ఆరంగారు చౌరస్తాలో ఒక వ్యక్తి ఎక్కాడు. అతని వయసు 50 ఏళ్ళు ఉంది. అయితే అతని కూడా బస్సులో ఉండి చనిపోవడం జరిగింది. అయితే అతని డెడ్ బాడీకి కూడా పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే అతను ఎవరనేది ఇంకా నిన్నటి నుంచి కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నప్పటికీ కూడా అతని వివరాలు అయితే ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి రాజేంద్ర నగర్ పోలీసులతో కూడా ఎప్పటికెప్పుడు కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అదేవిధంగా ఫోటోలు ఏమైనా లభ్యమవుతాయని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. 2 బృందాలు అయితే హైదరాబాద్కు వెళ్ళాయి. హైదరాబాద్తో పాటు ఏదైతే రాత్రి 10 గంటల సమయంలో ఈ వి కావేరీ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరుకు బయలుదేరింది. సో అక్కడ ఈ అన్నోన్ పర్సన్ ఎక్కిన తర్వాత అతను చనిపోయాడు. సో మార్గ మధ్యలో ఏమన్నా కేఫ్ సెంటర్లకు కానీ లేకుంటే హోటళ్ళ దగ్గర ఏమన్నా డిన్నర్ చేయడానికి కానీ లేకపోతే కాఫీ తాగడానికి ఏమన్నా మార్గ మధ్యలో బస్సు డ్రైవర్ ఆపాడా ఏమన్నా అనే దానిపైన కూడా చూస్తున్నారు. సో రోడ్డు వెంట మరోవైపు టోల్ ప్లాజా సెంటర్ల దగ్గర కూడా ఏ టైంలో బస్సు క్రాస్ అయింది, అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కర్నూలుకు రావడానికి ఎంత టైం పట్టింది, కర్నూలు నగర శివారులోని పంచలింగాల చెక్పోస్ట్ దగ్గర ఉన్నటువంటి టోల్ ప్లాజాలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. సో హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది, ఎంత డిస్టెన్స్ ఉంది అనే వాటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. అన్నోన్ పర్సన్ ఎవరైనా సరే ఉన్నారని ఆధారాలు తీసుకొని వచ్చి రావాలని కూడా జిల్లా అధికారులు కూడా ఏదైతే అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు. ఇంకొక డెడ్ బాడీకి మాత్రమే ఇంకా రక్త నమూనాలు వాళ్ళు ఎవరైనా కుటుంబీకులు కానీ బంధువులు కానీ వస్తే రక్త నమూనాలు తీసి DNA టెస్టులు చేసి ఆ డెడ్ బాడీని అప్పగిస్తామని చెప్పారు. ఇప్పటికైతే 19 మందిలో 18 మంది కూడా ఏదైతే రక్త నమూనాలు చేసిన వాళ్ళ బంధువులకు బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించి మంగళగిరిలోని ల్యాబ్ కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. 16 మందికి నిన్ననే తీసినారు. అయితే ఇంకా 2 హైదరాబాద్ నుంచి నేరుగా మంగళగిరికి వెళ్ళి అక్కడే రక్త నమూనాలు ఇచ్చారు. అయితే ఇంకా DNA రిపోర్ట్ అనేది చాలా కీలకమైనది కాబట్టి DNA రిపోర్ట్ కోసం కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి 3 గంటల సమయంలోనే ఇక్కడ నుంచి బ్లడ్ శాంపిల్స్ అదేవిధంగా మృతదేహాల శాంపిల్స్ని కూడా మంగళగిరిలోని ల్యాబ్ కూడా పంపించినటువంటి పరిస్థితి. సోమవారానికంతా DNA రిపోర్ట్లు వచ్చిన తర్వాత డెడ్ బాడీస్ అంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు బంధువులకు అప్పగిస్తామని జిల్లా అధికారులు చెప్తున్నారు. నవీన్. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.